ఇప్పుడు ఈ ఆకస్మిక తనిఖీలు అంటే ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా, లేకపోతే మీకు ఎవరైనా అంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏమైనా దొరికిందా సార్ ఇప్పుడు మీరు చేసిన తనిఖీలలో? మాకు ఇంతకుముందు నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు బేస్ చేసుకోవడము, మా సొంత ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేయడము, వాటన్నిటిపైన కూడా దృష్టి సారించి ఈరోజు మా హైయర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి ఇక్కడ మణికొండ డిటిఓ ఆఫీస్లో. ఇక్కడ ఈ డిటిఓ ఆఫీస్లో దాదాపు ఒక 12 మంది ఏజెంట్స్ కూడా ఉన్నారు లోపల. సో ఆ ఏజెంట్స్ని కూడా మేము విచారిస్తున్నాము. అట్లాగే ఈ స్టాఫ్ దగ్గర కూడా కొన్ని అన్వాంటెడ్ మెటీరియల్, అన్వాంటెడ్ ఇవి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎంక్వైరీలో భాగంగా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఫైల్స్ అన్నీ కూడా తనిఖీ చేస్తున్నామండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత. ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించిన కానీ కొన్ని స్కూళ్ళకు కానీ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని రోజు అనుకుంటున్నారు సార్. దానిపైన ఇక్కడ ఏజెంట్లే ప్రత్యామ్నాయంగా మొత్తం వాళ్ళే చూస్తున్నారు. దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు అదే తనిఖీల్లో భాగంగా అన్ని వెరిఫై చేస్తామండి. ఇది డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్లో ఏమైతే మాకు దృష్టికి వస్తాయో అన్నిటిపైన కూడా చర్యలు ఉంటాయండి. ఇప్పుడు ఏజెంట్ల దగ్గర ఏమైనా డబ్బులు దొరికేసి కొంతమంది ఏజెంట్ల దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయండి. అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడే వచ్చాం కదా ఒక 2 hours బిఫోర్. సుమారు ఇంకా ప్రాసెస్ నడుస్తుందండి. సుమారు ఎంత ఉండొచ్చు సార్? ఉంది చూస్తున్నామండి. అంటే దాదాపు 12 మంది ఏజెంట్ల వరకు ఉన్నారు లోపల. సో వాళ్ళు యాక్చువల్గా ఏజెంట్లు ఆఫీస్లో ఏం పని ఉండదు, వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఉన్నారు కాబట్టి వీఆర్ వెరిఫైయింగ్ దట్. ఇప్పుడు దీంట్లో డిటిఓ గారు ఉన్నారు సార్ అక్కడ? డిటిఓ గారు ఉన్నారు సార్? డిటిఓ గారు అవైలబుల్ ఉన్నారు లోపల. కొంతమంది ఎంవీఐ అవైలబుల్ ఉన్నారు, వేరే స్టాఫ్ కూడా అవైలబుల్ ఉన్నారు. వాళ్ళందరినీ విచారిస్తున్నామండి. థ్యాంక్ యూ.